నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ తోటి 7 నేషనల్ హైవేలను అనుసంధానం చేయాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే సంకల్పించింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ORR అలైన్మెంట్లో ఎక్కువ వంపులు లేకుండా చూడాలని ఈ జాతీయ రహదారుల సంస్థ NHAI అధికారులకైతే కూటమి ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే సూచించడం జరిగింది. ORRతో 7 జాతీయ రహదారులని అనుసంధానించాలని ఆయన స్పష్టం చేశారు. ఇది కూటమి ప్రభుత్వం లక్ష్యంగా కూడా ఒక అధికారిక ప్రకటన ద్వారా ప్రకటించారు. ఈ ORR అలైన్మెంట్పై NHAI మరియు R&B CRDA అధికారులకు ఈ యొక్క ప్రతిపాదిత మ్యాప్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినట్లయితే ఒక ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే దీంట్లో కొన్ని సూచనలు అయితే చేసినట్లు ఈ యొక్క ప్రభుత్వం చెప్తుంది. అలైన్మెంట్కు CRDA ఇప్పటికే ఈ యొక్క NOC జారీ చేసింది. రోడ్లు భవనాల శాఖ కూడా ఈ NOC జారీ చేస్తే ఆ ప్రతిపాదనను NHAI మరియు కేంద్ర ఉపరితల రవాణా శాఖ కూడా ఆమోదం కోసం పంపిందని అధికార వర్గాలు అయితే తెలుపుతున్నాయి. అక్కడ కానీ ఈ యొక్క కేంద్రంలో కానీ ఖరారైతే భూసేకరణ తదితర ప్రక్రియలు మొదలవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ యొక్క ORR నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు భరాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకారం తెలిపింది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో 189 కిలోమీటర్ల పొడవైన ORRను నిర్మించనున్నారు. ఈ ORRతో అనుసంధానమయ్యే అంటే కలిసేటువంటి ఈ యొక్క నేషనల్ హైవేలు ఏందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ORRతో మొత్తం 7 నేషనల్ హైవేలు అయితే అనుసంధానం కాబోతున్నాయి. ఒకటి నేషనల్ హైవే 16, అంటే ఇది చెన్నై కోల్కతా రహదారి, అంటే ఇప్పుడు ఒంగోలు ఇట్లా విజయవాడ మీదుగా గుంటూరు మీదుగా పోయేటువంటి నేషనల్ హైవే 16 ఒకటి. అట్లనే నేషనల్ హైవే 65, అంటే మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి నేషనల్ హైవే. అట్లనే నేషనల్ హైవే 544D అనంతపురం గుంటూరు, అంటే బేస్తవారిపేట మార్కాపురం ఇట్లా వచ్చేటువంటి నేషనల్ హైవే. అట్లనే ఇబ్రహీంపట్నం జగదల్పూర్ నేషనల్ హైవే 30, అంటే ఇటు భద్రాచలం రూట్లో ఈ సూర్యాపేట మీదుగా ఇది ఇటు వచ్చేటువంటి రూట్ అది ఒక హైవే. తర్వాత విజయవాడ ఖమ్మం నాగపూర్ గ్రీన్ఫీల్డ్ హైవే, అంటే నేషనల్ హైవే ఇది 163G, అంటే విజయవాడ నుంచి ఖమ్మం నుంచి నాగపూర్కి వెళ్ళేటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే, అంటే 6 లైన్ల హైవే. ఇవి 7 కూడా ఈ ORRతో ఔటర్ రింగ్ రోడ్తో కలపనున్నారు. అట్లనే అనంతపురం జిల్లాలోని కొడికొండ నుంచి ఈ యొక్క ముప్పవరం దగ్గర ఉన్నటువంటి చెక్ పోస్ట్ వరకు విస్తరించినటువంటి 6 లైన్ల బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా ఇది అమరావతి ORR వరకు అయితే పొడిగించనున్నారు. అంటే ఇది మొదటగా ఈ ముప్పవరం వరకే అనుకున్నారు. తర్వాత అక్కడి నుంచి ముప్పవరం నుంచి కూడా అమరావతి వరకు 90 కిలోమీటర్లు ఎక్స్టెన్షన్ చేసి ఇది అమరావతి ORRను కలిసేలాగా చేయడం అయితే జరిగింది. తర్వాత 2014-2019 మధ్య ఈ తెలుగుదేశం హయాంలో ఈ అనంతపురం ఈ అమరావతి మధ్య ప్రతిపాదించినటువంటి ఎక్స్ప్రెస్ వే అలైన్మెంట్ను జగన్ ప్రభుత్వం అప్పుడు దాన్ని పూర్తిగా మరుగున పడేసింది. ఈ కర్ణాటక సరిహద్దుల్లోని కొడికొండ చెక్ పోస్ట్ నుంచి మొదలయ్యేటువంటి ఈ విజయవాడ యొక్క బెంగళూరు ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ హైవే వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల మీదుగా తీసుకొచ్చి ఈ బాపట్ల జిల్లాలోని ముప్పవరం వద్ద చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానం చేసేలా ప్రతిపాదించడం అయితే జరిగింది. అయితే దాన్ని ముప్పవరం నుంచి మళ్ళీ అమరావతి ORR వరకు పొడిగించాల్సిందేనని NHAI అధికారులకైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే డిమాండ్ పోయింది. దానికి కూడా కేంద్రం ఓకే చెప్పింది. టోటల్గా అమరావతి ORRకు 7 నేషనల్ హైవేలు అనుసంధానమయ్యి ఈ యొక్క అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు తిరుగులేని ఔటర్ రింగ్ రోడ్డుగా తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అది ఫ్రెండ్స్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు 7 జాతీయ రహదారుల అనుసంధానం గురించి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.